నమస్తే. నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వీరమల్ల ప్రకాష్ గారు. తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల్ని ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే కిషోర్ గారు. ప్రకాష్ గారు, మొన్నటి వరకు మన మూసీ వ్యవహారానికి సంబంధించి జరిగింది. మూసీ దగ్గర గాంధీ విగ్రహం కట్టాలని చెప్పి ఆ మధు రిడ్జికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా వాళ్ళకి పునరావాసం కల్పిస్తామనో, వాళ్ళందరినీ ఖాళీ చేస్తామని చెప్పని అన్నారు. సో నిన్న మనం చూస్తే గనక మళ్ళీ అది మంచిర్యాలకెళ్ళింది. సో అది కాదు ఇక్కడ మంచిర్యాలలో మనం ఏంటనంటారు? ఈ రకమైన డైలమాలో పెడతారా? లేపోతే అసలు ఏంటి ఆలోచనలు ఎందుకని మారుతున్నాయి అట్లా ప్రభుత్వానికి? అంటే కార్తిక్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అప్రోచ్ కావడం, హ్మ్. అక్కడ దీక్షలు చేస్తున్నారు వాళ్ళు మధు పార్క్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్‌లో. తర్వాత ఈ మధ్య ఆడ జర్నలిస్టులు కూడా యాక్టివ్ అయ్యారు. ఓకే. అందులో కొంతమంది ఉన్నారు సీనియర్ జర్నలిస్టులు కూడా. హ్మ్. సో, బాగా పబ్లిక్ సపోర్ట్ వస్తున్నది వాళ్ళకి. ఓకే. అంటే ఎప్పుడో కట్టినయి అవి. హ్మ్. ఇప్పుడు కూలగొట్టడం ఏంది? ఒకవేళ కూలగొట్టడానికి ఏదైనా మంచి కాజ్ ఉన్నదా అంటే, హ్మ్. నువ్వు అది కూలగొట్టి మళ్ళీ అక్కడ బిజినెస్ సెంటర్స్ డెవలప్ చేస్తా అంటావు. అవును. నైట్ ఎకానమీ అంటావు. మరి నీకు నదిని కాపాడడమే లక్ష్యం అయితే, హ్మ్. అది తీసేసినాక దాన్ని పర్యావరణకు వాడతానంటే జనం సపోర్ట్ చేస్తారు. అవును. మళ్ళీ అంతకంటే ఎత్తైన బిల్డింగ్స్ కడతానంటే ఎట్లా సపోర్ట్ చేస్తారు? కరెక్ట్. బఫర్ జోన్ దీనికి అడ్డం వచ్చింది, దానికి అడ్డం రాదా? అవును. కాబట్టి ఈ టైంలో వాళ్ళతో గొడవ పడితే ఏమైద్దంటే, ఇప్పుడు ఆ బ్యాంక్ వాడు ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వడు. హ్మ్. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఎవరో ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఇస్తా ఏడీబీ అన్నాడు. వాళ్ళు ఇస్తామన్నారు. అవును. వచ్చినప్పుడు వాళ్ళకి కలిసారు వీళ్ళంతా. హ్మ్. ఇవ్వొద్దని చెప్పారు. ఇటువంటి వాడికి ఎంకరేజ్ చేయొద్దని చెప్పారు. హ్మ్. అంటే నిజంగానే మూసీది ప్రక్షాళన అనేది కేసీఆర్ గారు ఇచ్చిన ప్లాన్ అది. హ్మ్. ఇంప్లిమెంట్ చేశారు కూడా వాళ్ళు. ఎట్లా అంటే 3600 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కాకుండా డబ్బులు కూడా చాలా వరకు రిలీజ్ చేసి సిటీలో నాలాస్ ఏవైతే ఉన్నాయో పొల్యూటెడ్ అవి ఐడెంటిఫై చేశారు. మొత్తం 70 దాకా వచ్చినాయి. 70 దాకా వచ్చినాయి. ఒక 54 నాలాస్ ఉన్నాయి. 70 దాకా ఎస్టీపీలు పెట్టాలని చెప్పి డిసైడ్ చేశారు. ఓకే. కొన్ని ఒక నాల మీదనే 2, 3 పెట్టాల్సొస్తది. ఎందుకంటే గొలుసు చెరువులు ఉంటాయి గదా! హ్మ్. అయితే ఎన్ని దిక్కుల పొల్యూట్ అయితున్నాయనేది అంచనాకొచ్చారు. ఒక పెద్ద సర్వే జరిగింది. అది చాలా పెద్ద అచీవ్‌మెంట్ అది. హుహు. ఇప్పటిదాకా అసలు మూసీని పట్టించుకున్న వాళ్ళు లేరు. 70, 80 ఏళ్ల నుంచి. హ్మ్. పొల్యూషన్ స్టార్ట్ అయ్యి 70 ఏళ్ళు, దాదాపు 60, 70 ఏళ్లయింది. అవును. అయితే ఈ 60, 70 ఏళ్లలో దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. హ్మ్. అయితే మూసీకి హద్దులు నిర్ణయించి హ్మ్. బౌండరీస్, ఓకే. అంటే దాని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గట్లున్నాయి. ఆ గట్లను ఐడెంటిఫై చేసి ఆహ్, అక్కడి నుంచి మనం ఏందంటే ఈ ప్రక్షాళనకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు వాళ్ళు. ఓకే. కేసీఆర్ గవర్నమెంట్ హ్మ్. మూసీని ప్యూరిఫై చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు నేను ఒక్కటినే చేస్తున్నాను. నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీనే చేస్తోంది మూసీ ప్రక్షాళన. మేమే ముందుకొస్తున్నాం అన్న దాంట్లో వాస్తవం లేదక్కడ. అంటే మన ముఖ్యమంత్రి ఎటువంటి వ్యక్తి అంటే, హ్మ్. అబద్ధాల మీద ఎవరికైనా పేటెంట్ ఇవ్వాలంటే ఆయనకే ఇయ్యాలి. ఆయనే ఓహ్! ఆయన కొన్ని బండ గుర్తులు ఆయన కొన్ని మైండ్‌ల ఫ్రేమ్ చేసుకున్నాడు. ఒక కుక్కని చంపాలంటే దానికి పిచ్చి పట్టిందని జనాన్ని నమ్మియాలి. హ్మ్. అంటే అబద్ధాలనే పదే, 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 పదే అసెంబ్లీ లాంటి వేదికలల్లో గూడా చెప్పడం ద్వారా జనాన్ని నమ్మించవచ్చు అనేది మొన్నటి ఎన్నికలలో వచ్చిన ఫలితాలను బట్టి ఆయన అంచనాకొచ్చాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందనంటారు? అబద్ధాలని పదే పదే ప్రచారం చేయటం అనేది? అంటే ఇప్పుడు వాళ్ళ గురువులు ఎవరున్నారో వాళ్ళ దగ్గర నుంచే వస్తది గదా! ఎక్కడి నుంచొస్తది? యథా గురువు తథా శిష్య. హ్మ్. అంటే ఇదివరకు మనం గోబెల్స్ అనేవాళ్ళం. యెస్. ఇప్పుడు రేవంత్ అబద్ధాలని చెప్పాల్సొస్తది. గోబెల్స్ కంటే గూడా మించిపోయాడాయన. ఆ! గోబెల్స్ ఒక పర్టిక్యులర్ పర్పస్ కోసం, ఆ పర్టిక్యులర్ వార్ సమయంలో మాత్రమే ఆయన అబద్ధాలాడాడు. హ్మ్. కానీ ఈయన పార్టీలకొచ్చిన కాంచి, రాజకీయాలు మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతీది అబద్ధాలే. సరే మూసీ ప్రక్షాళన అన్నారు. దాన్ని గానీకుండా తీసుకొచ్చి మళ్ళీ ఇటుకొచ్చేసారు ఎందుకని? ఓంకారేశ్వర టెంపుల్ ఒకటి, అంటే ఇక్కడ మంచిరేవుల. ప్రతిఘటన ఎక్కువొస్తున్నది ఆ! గదా! మనం ఇక్కడ బీఆర్ఎస్ గురించి మనం మాట్లాడుతున్నాం. మీరు చెప్పారు. అసలు స్టార్టింగ్ వాళ్ళే మొదలెట్టారని చెప్పి. అంటే హ్మ్. వాళ్ళదేమో ప్రక్షాళన. ఈయనదేమో సుందరీకరణ. ఓకే. వాళ్ళ దాంట్ల ఖర్చున్నది తప్ప ఆదాయం లేదు. ఈయన దాంట్ల ఆదాయం కోసమే ఈ ఈ ఖర్చు. నైట్ ఎకానమీ అని ఇట్లాంటియన్నీ ప్లాన్ జేశాడు. హ్మ్. సరే ఇప్పుడు ఒక నాన్ కాంట్రోవర్సీ ఏందంటే, వీరభద్ర స్వామి శివుడు అనేసరికి దాన్ని ఎవరు వ్యతిరేకించరు. అవును. ఎక్కడో ఒకాడ శంకుస్థాపన చేయాలి గదా! సో, దాన్ని ఎంచుకున్నాడు. అది నాన్ కాంట్రోవర్షియల్ ప్లేస్ అది. అవును. అందరూ ఇష్టపడతారు. అది హ్మ్. పాత ఎనకట టెంపులు. దాన్ని పునరుద్ధరించడం అవసరమే. శివుడు అవసరము. ఇవన్నీ ఆడ స్థలం గూడా చాలా ఉంది. రైట్. ఆడ ఎవరిది కబ్జా పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరిని నిర్వాసితులను చేయాల్సిన చేయాల్సిన అవసరం అవసరము లేదు. లేదు. హ్మ్. లేదు. కాకపోతే మాలాంటి వాళ్ళం దాన్ని గూడా వ్యతిరేకిస్తాం. ఎందుకు అంటే, సరే శివుడు గురించి పక్కకు పెడితే, హ్మ్. కాంక్రిటైజేషన్ చేయకూడదు నదిని. మూసి ఒడ్డునే ఉన్నది. మరి అది గూడా బఫర్ జోనే గదా! ఆ లెక్కన. అవును గదా! నదికి బఫర్ జోన్‌లుండవు. ఫ్లడ్ అవును. ప్లేన్స్ ఉంటాయి. ఓకే. ఆ మాత్రం గూడా మన అధికారులకు, మన మంత్రులకు తెలవదు. ఓహ్! చాలామంది ఎమ్మెల్యేలకు గూడా
చెప్పాల్సి వస్తుంది మీడియాలో. అది బఫర్ జోన్ ఉండదురా బాబు. అది నిల్వ ఉన్న చెరువులకు బఫర్ జోన్ ఉంటుంది కానీ ఈ వీటికి ఉండదు. వీటిని ఏమంటారు అంటే ఫ్లడ్ ప్లేన్స్ అంటారు. ఓకే. అంటే ఎంత దూరం అయితే వరద నీరు ప్రవహిస్తూ ఉంటుందో దాన్ని ఫ్లడ్ ప్లేన్స్ అంటాం మనం. ఓకే. కాబట్టి ఫ్లడ్ ప్లేన్స్లలో కొన్ని ఇళ్ళు ఉంటాయి. అంటే ఎప్పటి నుంచో కట్టిన ఇల్లు కదా అవి. వాటిని కూల్చాల్సిన అవసరం లేదు. వరద వచ్చినప్పుడు కాసేపు ఇబ్బంది పడతారు. వరదలు అనేటివి మూసీకి రావు, గ్యారంటీ చెప్తున్నాను నేను. ఎందుకు అంటే ఇదివరకు వచ్చిన వరదలు కూడా ఈ టీఆర్ఎస్ పరిపాలనలో కానీ అంతకంటే కొంచెం ముందు కానీ మొన్న మధ్య వచ్చిన వరదలు కూడా ఏంటంటే అది అక్కడున్న అధికార యంత్రాంగం యొక్క తప్పిదం. అంటే నీళ్లు పైనుంచి వస్తున్నప్పుడు చాలా మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు అవి ఎక్కడనో 100 కిలోమీటర్ల అవతల నుంచి వస్తున్నది. అవును. ఆ అక్కడ పడ్డ వర్షపాతం అకస్మాత్తుగా రాత్రి రావు కదా. రావు. ఆ ఫ్లో, ఆ గేజింగ్ అక్కడ కొలిసే ఉన్నదో లేదో నాకు తెలియదు, పెట్టాలి. ఎంత వర్షం పడ్డది, ఎన్ని నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది, ఎన్ని కుంటల చెరువులు దానిపైన ఉన్న క్యాచ్మెంట్లో నిండినవి, దాన్ని దృష్టిలో పెట్టుకొని గేట్లు తీయాలి. అట్లా కాకుండా అది నిండిన తర్వాత తీస్తాను. అది నిండిన తర్వాత తీసే సమయానికి ఫ్లడ్ ఎక్కువ వచ్చేస్తుంది. అది అసలు నిజమైన ఫ్లడ్స్ అనేటివి 62లో 64లో వచ్చాయి. ఓకే. మూసీకి ఆ తర్వాత ఎప్పుడు కూడా ఫ్లడ్. మూసీ కలుషితం కావడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? అది 1975, 74, 75 అప్పుడు ఈ తెలంగాణ సెట్ బ్యాక్ అయింది. తెలంగాణ ఉద్యమం వచ్చింది, సెట్ బ్యాక్ అయింది. సెట్ బ్యాక్ అయిన తర్వాత అప్పుడు వెంగళరావు గారు వచ్చారు. ఓకే. ఇండస్ట్రియలైజేషను ఆ తర్వాత ఈయన కూడా చెన్నారెడ్డి కూడా కంటిన్యూ చేశారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అని పెట్టారు. ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయిందో ఇక ఫార్మా కంపెనీస్ ఇవన్నీ కూడా వ్యర్థాలని దాంట్లో వ్యర్థాలు అంటే వాటంతటా వెళ్ళవు. చాలా వరకు ఏంటంటే వీళ్ళు కంటైనర్లల్లో, ట్యాంకర్లల్లో, వీటిలల్లో నింపుకొని అందులో వదిలేసేవాళ్ళు. ఇప్పటికి కూడా మూసి మనము ఉప్పల్ దాటినాక ఆ ఊర్లలో పోవడానికి నల్గొండ, ఇప్పుడు ఇటు వరంగల్ రోడ్డు నుంచి విజయవాడ రోడ్డు, ఆ మధ్యలో మూసి క్రాస్ చేయడానికి చాలా కల్వర్ట్స్ ఉన్నాయి. పెద్ద వరంగల్ టు విజయవాడ రూట్లోకి, అంటే వరంగల్ రోడ్ నుంచి విజయవాడ రోడ్లోకి, అంటే భువనగిరి నుంచి మన చిట్యాల, చౌటుప్పలు అవన్నీ పోవాలంటే పోచంపల్లి, బీబీనగర్ టు పోచంపల్లి, ఇట్లా కల్వర్ట్స్ ఉంటాయి. రోడ్ అయితే ఆ కల్వర్ట్ దగ్గర తీసుకుపోతారు. వర్షం పడేటప్పుడు ట్యాంకర్ వెనుక మూత తీసేస్తారు. ఇక వ్యర్థ కెమికల్స్ అన్నీ అందులో పడిపోయి మూసి నల్గొండ జిల్లాలో వాళ్ళకి అనేక రోగాలు, పశువులు చచ్చిపోవడం, మనుషులకు డిసీజెస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఇది కావాలని చేస్తున్నది. రెండవది ఏంటంటే ఆ పరిశ్రమలలో ట్రీట్ చేసి వదలాలి. ట్రీట్ చేసి వదలట్లేదు. ఎస్టీపీకి చాలా ఇది ఈటీపీస్ అంటాం. ఈ ఈటీపీలలో ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లలో పవర్ చాలా ఖర్చు అవుతుంది. వాటికి ఒక్కొక్క యూనిట్కు 11 రూపాయలు, ఇప్పుడు 9-10 రూపాయలు అట్లా ఉంటాయి కదా కమర్షియల్. అది ఖర్చు పెట్టారు. వాటిని అన్నిటిని డైరెక్ట్, అందుకని వ్యర్థాలన్నింటినీ దాంట్లో వదిలేసేవారు. అందుకని ఇట్లా కెమికల్ ఇండస్ట్రీ వచ్చాక ఫార్మా ఇండస్ట్రీ, పాశమైలారము, ఇటు జీడిమెట్ల సైడు, ఇంకా పైన బొంతపల్లి అటు సైడ్ అంతా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఎప్పుడైతే వచ్చినాయో మూసీ క్యాచ్మెంట్లో, అట్లా ఇదే మూసీ క్యాచ్మెంట్ అంటే ఒక అనంత సాగర్ దిక్కే కాదు, ఇటు ఫాక్స్ సాగర్, ఇటు చాలా దూరం వరకు మూసీ క్యాచ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు షామీర్పేట అవుతాయి. సో ఇవన్నీ బాగు చేయాలన్న ఉద్దేశం అయితే అప్పటి నుంచి ఉంది. ఎప్పటి నుంచి? ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కేసీఆర్ గారు దీన్ని థేమ్స్ నదిలాగా చేస్తాను నేనని చెప్పాడు. కేటీఆర్ గారు ఆ ప్రక్షాళన కోసం మూసీ నదికి రెగ్యులర్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అవన్నీ ఉన్నాయండి ఇప్పుడు ఇంకా కంటిన్యూ ఉన్నాయి. అప్పుడు సుధీర్ రెడ్డి గారు చైర్మన్ ఉండి దాన్ని ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడైతే బాగా పొల్యూషన్ ఉందో నాగోల్ సైడ్ అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. అంటే పార్కులు కానీ మీరు ఒకసారి దాన్ని షూట్ చేయండి వెళ్ళి, అక్కడ స్టార్ట్ చేశారు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే ఎట్లా ఉండాలి అని. ఆ తర్వాత పొల్యూషన్ ఆగాలంటే ఎస్టీపీలు కావాలి, అది ఫస్ట్ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టడంలో అర్థం ఏంటంటారు ఇక్కడ? అంటే ఇటు అంటే ఒకటేమో ప్రతిఘటన ఉన్న కాడ చేయలేడు ఆయన. మధు పార్క్ బ్రిడ్జ్ దగ్గర శంకుస్థాపన చేయాలి, గాంధీ సాగర్, గాంధీ విగ్రహం పెడతా అన్నారు, దాన్ని అందరూ వ్యతిరేకించారు. ఇప్పుడు ఆయన అయితే దాని నుంచి విడ్రా అయినట్టు ఏం లేదు, అవ్వలేదు, కానీ ప్రజా ప్రతిఘటన ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఆపారంటారా? మరి అట్లాంటప్పుడు మంచిర్యాలకి ఎందుకు వెళ్ళింది వ్యవహారం? అయితే ఇప్పుడు ఈ గాంధీ నుంచి శివునికి ఎందుకు పోయిండు, మధు పార్క్ నుంచి వీరభద్ర స్వామికి ఎందుకు పోయిండు అంటే
ఇక్కడ ప్రతిఘటన ఉంది. ఓకే. ఇప్పటికిప్పుడు ఈ 450 కుటుంబాలను అక్కడి నుంచి ఎల్లగొట్టడం అనేది సాధ్యం కాదు. పునరావాసం కల్పించాలి వాళ్ళకి మళ్ళీ. అందుకని ఏంటంటే ఆడ ఆయన ఏ కార్యక్రమం పెట్టినా కూడా బాగా ప్రొటెస్ట్ ఉంటుంది. అవును. ఆ 400 కుటుంబాలలో వచ్చినా కూడా తట్టుకోలేడు ఆయన. హ్మ్. సో అక్కడైతే ఎక్కడో లేదని చెప్పేసి అక్కడికి అదొక సో ఆయన దీన్ని పక్కన పెట్టినట్టు అనుకోకూడదు. పక్కన పెట్టలేదు ఆయన. హ్మ్. ఆయన పక్కన పెట్టలేదు. పెట్టాల్సిన పరిస్థితి వస్తది. వస్తుంది. వస్తది. హ్మ్. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షాన్ని కాన్ఫిడెన్స్‌లోకి తీసుకోకుండా రైట్. నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే నడవదు. హ్మ్. వాళ్ళ ప్లాన్ చాలా అద్భుతంగా ఉండే. ముందు పొల్యూషన్ మనం లేకుండా ట్రీట్ చేద్దాం. మంచినీళ్ళు మూసీలో పారేటట్టు చేద్దాం అని వాళ్ళు చాలా బౌండరీస్ ఫస్ట్ టైం భారతదేశంలో ఒక నదికి బౌండరీస్ డిసైడ్ చేయడం అనేది ఎక్కడ లేదు. బీఆర్ఎస్ చేసింది. అక్కడ మాత్రం అహ్మదాబాద్‌లో అంతవరకు చేశాడు ఆయనే. సాబర్మతి రివర్ సబర్మతి కోసం. అది కూడా కొద్ది దూరం. అవును. అంతే. ఇక్కడ 52 కిలోమీటర్ల వరకు బౌండరీస్ ఫిక్స్ చేశారు. అబ్బో! బౌండరీస్‌తో పాటుగా ఫ్లడ్ ప్లేన్స్ ఎంతవరకు వరద వస్తున్నది ఇవన్నీ ఐడెంటిఫై చేసి ఒక 80,000 ఇండ్ల వరకు ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. హ్మ్. ఈయన ఫస్ట్ ఫేజ్‌లోనే 10,000 ఇండ్లు పెట్టాడు. అవును. అంటే 5 ఫేజ్‌లు అయ్యే వరకు అవి 60,000 అవును. వెళ్ళిపోతాయి. ఎంత పోతాయో తెలవదు. హ్మ్. ఈయనంతా ఏందంటే డెవలప్‌మెంట్ అనేది ఈయన దృష్టిలో నది డెవలప్‌మెంట్ కాదు. ఎకానమీ డెవలప్‌మెంట్. యెస్. అందుకే కానీ ఎకానమీ డెవలప్‌మెంట్ అంటే 5,000 కోట్లు తెచ్చి పెట్టాలి కదా దాంట్లో. పెట్టాలి. డబ్బులు లేనప్పుడు 5,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి? అప్పులే కదా! మళ్ళీ దానికి వడ్డీ కట్టాలి కదా! అవును. అందుకే ఇప్పుడు అమృత్ స్కీమ్ కింద 39 శాంక్షన్ అయి ఉన్నాయి ఎస్టీపీలు. హుహు. అందులో ఉందా అనేది? మనకు 39 మనం మూసీకే. ఓకే. హుహు. అందులో 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తది ఫండ్. రైట్. ఓకే. ఇంకో 10% ఈయన పెట్టి ఆ డబ్బులు తెచ్చి హ్మ్. ఎస్టీపీలు అన్ని పెట్టి పని చేసేటట్టు చేయొచ్చు కదా! చేయొచ్చు. హ్మ్. హ్మ్. అది చేయకుండా ఈ ఏడీబీ దానిలో 1,500 కోట్లు ఆ ఫస్ట్ ఫేజ్ కోసం పెడుతున్నాడు. అబ్బా! ఇప్పుడు ఈ 5 ఫేజ్‌లు కావాలంటే కనీసం ఒక 60, 70 ఏళ్ళు పడుతది. 60, 70 ఏళ్ళ? ప్రక్షాళన జరగాలంటే. హ్మ్. అంటే కింద కూడా సాయిల్ అంతా కూడా పొల్యూటెడ్ పొల్యూటెడ్. విపరీతమైన పొల్యూటెంట్స్ ఉంటాయి అందులో. హ్మ్. ఈ భూగర్భ జలాలు వాటితో రీచార్జ్ అయితే గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది మొత్తం. అవును. కాబట్టి ఒక పద్ధతి ప్రకారంగా దీన్నంతా శుద్ధి చేయాలి. మూసీలో పొల్యూషన్ లేకుండా జీరో పొల్యూషన్ చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో 50 ఏళ్ళకైతే తగ్గదు. ఇప్పుడు థేమ్స్‌కు కూడా దాదాపు 50 ఏళ్ల పైన పట్టింది. హుహు. థేమ్స్ నది. ఓకే. అదే కాదు ప్రపంచంలో ఏ నదినైనా ఒక పరిశుభ్రమైన నదిగా మార్చాలంటే కాలుష్య నదిని 40, 50 ఏళ్ళకి తక్కువ ఏది కాదు. హ్మ్. కాబట్టి ఆయన సో, ఈ రోజున ప్రతిపక్షం ప్రతి దాంట్లో వాదిస్తోంది. మాకు అడ్డం పడుతోందని చెప్పి మాట్లాడుతున్నాడు గదా! దానికి హేతుబద్ధత అనేది ఉందా అక్కడ యాక్చువల్‌గా ప్రతిపక్షం అంతా లేదు ప్రతిపక్షం చెప్తది. చెప్తోంది. హ్మ్. ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి చెప్తున్నారు. రైట్. వాళ్ళు నాలాలు ఐడెంటిఫై చేశారు. ఎస్టీపీలు ఎక్కడెక్కడ పెట్టాలో చేశారు. కేంద్ర ప్రభుత్వ సాయం లేకుండానే 31 ఎస్టీపీలకు 3,600 కోట్లు ఇచ్చారు. రైట్. వాళ్ళు ఎవరిని కూడా నిర్వాసితులను చేయలేదు. చేయలేదు. ఐడెంటిఫై చేశారు. హ్మ్. కేసీఆర్ గారి ఆలోచన ఎట్లుండే అంటే ఆ పక్కనే రేస్ కోర్స్ ఉండే. హ్మ్. చాలా అవును. కాలం నుంచి వాళ్ళు చెప్తున్నారు మాకు బయట ఎక్కడన్నా స్థలం ఇవ్వండి అని. సిటీలో ఇబ్బంది అవుతుంది. ఆ రేస్ కోర్స్ స్థలంలో వీళ్ళకి నిర్వాసితులకు ఇండ్లు కట్టించి వాళ్ళందరూ అక్కడ ఉండేటట్టు చేసి తర్వాత అంటే ఎవాక్యుయేషన్ ముందు కాకుండా ముందు మూసిని కాలుష్యం నుంచి కాపాడి తర్వాత మనం ఇళ్ళ సంగతి చూద్దాము. ఆయన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అనలే. రైట్. టోటల్ మూసి ప్రక్షాళన. హ్మ్. అందుకే 70 ఎస్టీపీలు 54 చెరువుల మీద 54 నాలాల మీద ఓకే. చేయాలని చెప్పేసి ఆయన ప్లాన్ చేశారు. హ్మ్. కాబట్టి అది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నాక మూసి సుందరీకరణ వద్దని ఎవరన్నారు. రైట్. కానీ సుందరీకరణ కొన్ని షరతులు ఉంటాయి. హ్యాబిటాట్ పాడు కాకూడదు. బయోడైవర్సిటీ పాడు పాడు కాకూడదు. కాకూడదు. నదిని నదిలాగా ఉంచాలి. ఇంకోటి ఎక్కడి నుంచో నీళ్ళు తెచ్చి పోస్తే అది నది పునర్జీవనం అంటే తప్పది. హ్మ్. గోదావరి ఎక్కడ 500 మైళ్ళ అవతల ఉన్నదాన్ని 500 మీటర్ల ఎత్తుకు తీసుకొచ్చి ఆ నీళ్ళని ఇక్కడ నింపితే సహజంగా నది అట్లా రిజోనేట్ కాదు. రైట్. అది అనంతగిరి నుంచి ఇక్కడ దాకా అనంతగిరి కొండల నుంచి ఇక్కడ దాకా మన నదిని సజీవంగా ఉంచడానికి కాలుష్యం రాకుండా నీటి ఊటలు ఉండేటట్టుగా ఆ పైన జలాశయాలు ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ కనుక చేస్తే 365 రోజులు మూసీలో నీళ్లు శుభ్రంగా ఉంటాయి. మూసీ ఎప్పుడు సజీవంగా ఉంటుంది. హ్మ్. వీళ్ళు అట్లా చేయకుండా కిందికి నీళ్ళు తీసుకొచ్చి పోస్తామంటారు. రైట్. అది ఎవరి ప్లాన్ అయినా అది కరెక్ట్ కాదు. అయితే కేసీఆర్ గారేమో హైదరాబాద్ మంచినీటి సమస్య అడ్రస్ చేయడం కోసం ఇమ్మీడియట్‌గా మనం ఆ పని చేయాలన్నాడు. అవును. దానివల్ల మూసీ కూడా రిజువనేట్ అయిద్దని అన్నాడు. హ్మ్. బట్ కొంతకాలం దాకా అట్లా చేసినా కూడా పర్మనెంట్ సొల్యూషన్ అది కాదు. ఓకే. పర్మనెంట్ సొల్యూషన్ ఈసా నది, మూసా నది. హుహు. ఆ 100 కిలోమీటర్ల దాకా ఉన్నాయి కదా! ఓకే. ఈ ప్రాంతాన్నంతా కూడా
అది కొంచెం శుభ్రమైన నీళ్ళు వచ్చేటట్టు చేయడము, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ హార్వెస్టింగ్ చేయడము, స్టార్ట్ చేయడం. ఇట్లాంటివి చేయడం వల్ల ఊటలు వస్తూ ఉంటాయి. రైట్. కాబట్టి నదిని ఆ రకంగా పునరుద్ధరించాలి.